తారీఖున జరిగినటువంటి దుర్ఘటన అవమానీయమైనది. అలాగే సాంఘిక దృష్ట్యా కూడా చాలా మనం ఎక్కడికి వెళుతున్నాము, ఏ రకంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ రకంగా జరుపుకున్నాము అన్నది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పుడు వచ్చేసి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ పీజీ చేసినటువంటి డాక్టర్ మౌని గారు సుదీర్ఘమైన 36 గంటల నైట్ డ్యూటీ తర్వాత ఆవిడ ఒక అరగంట సేపు విశ్రాంతి తీసుకుందామని రూములోకి వెళ్ళిన ఆవిడ, అంటే అది కూడా చాలాసేపు కూడా కాదండి, 2:30-3 ప్రాంతంలో ఆవిడ అప్పటి వరకు కూడా పేషెంట్స్ని చూసి ఒక అరగంట సేపు రెస్ట్, యాజ్ యూజువల్ ఎప్పుడూ జరిగేటటువంటి రూమ్లోనే రెస్ట్ తీసుకుందాన్ని వెళ్ళిన ఆవిడ విగత జీవిగా ఒక చూడలేని పరిస్థితిలో ఆవిడ మనకి విగత జీవిగా కనిపించింది. ఆ తర్వాత దృశ్యాలు తెలుసుకుంటే కూడా ఆవిడ మీద అత్యాచారం జరిగి హత్య గావించినట్టుగా మనకి విషయం తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ పరంగా కూడా చూసుకుంటే కూడా ఈవెన్ సామాన్య మనిషే కాదు, డాక్టర్స్ మాకు సబ్జెక్ట్ తెలిసినా సరే మేము ఆ వివరాలు తెలుసుకొని చాలా బాధపడ్డాం. ఒక ఎముక విరిగిపోయింది అంటే ఏ రకంగా ఆవిడ బాధపడి ఉంటుందో ఆలోచించండి. ద స్ట్రాంగెస్ట్ బోన్ అని చెప్పుకోవాల్సింది వచ్చేసి తుంటి ఎముక కూడా విరిగిపోయింది. ఆవిడ వేసుకున్నటువంటి స్పెక్స్ గుచ్చుకుపోయే కళ్ళ నుంచి, ముక్కు నుంచి, చెవులోంచి రక్తస్రావం జరిగింది. మెడ ఎముక విరిగిపోయింది. పొత్తు కడుపులో కూడా తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగిపోయింది. అదేవిధంగా ప్రైవేట్ పార్ట్స్లో కూడా కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా వెలికి తీయడం అనేది జరుగుతోంది, కూడా ఎప్పటికీ అదే జరుగుతోంది. ఆ తర్వాత నెక్స్ట్ 10 ml అనేది లభ్యం అవుతుంది. అలాంటి 150 అంటే ఎంతమంది అత్యాచారం చేశారు అన్నది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆమె గొంతు మోగబోవచ్చు, కానీ ఆమె గొంతు మేమందరం కూడా మోగబోనివ్వం. ఆమెకి న్యాయం జరగాలి. మా అందరి గొంతుగా తీసుకొని ఖచ్చితంగా ఆవిడ ఏ లోకాన్ని ఉన్నా సరే ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరుగుతుంది. మేము అందరం కూడా అండగా నిలబడతాము. ఇది ఖచ్చితంగా సిబిఐ రిపోర్ట్కి అందించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంక మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి దుశ్చర్య అనేది జరగడానికి వీల్లేదు. ఇలాంటి మనం చాలానే చూస్తూ ఉన్నాం. డాక్టర్స్ పట్ల అండ్ వైద్య వృత్తి పట్ల అండ్ మనం చేస్తున్నటువంటి చాలా ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు మనకి చాలా రకమైన వ్యతిరేకమైనటువంటి జరుగుతుంది. కర్రలతో కొట్టారని వింటున్నాము, లేకపోతే వేరే దాడి చేశారని వింటున్నాము. ఇవన్నీ చూస్తూనే ఊరుకున్నప్పుడు చివరికి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడలేదు. ఏ రకంగా మనం వెళ్ళిపోతున్నాము అన్నది మనం ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఆవిడికి న్యాయం జరగాలి, దోషులను శిక్షించనని జరగాలి. మెయిన్ అంటే ఉమెన్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం చేసే చోట రక్షణ కల్పించాలి అని కోరుకుంటున్నామండి. అది వైద్య వృత్తే కాదు, ఏ వృత్తి అయినా సరే నైట్ డ్యూటీస్ చేయాలంటే ఒక రకమైన భయాందోళన కలుగుతుంది. ఏ రకంగా మళ్ళీ ఇంటికి చేరుకోగలమా? తల్లిదండ్రులు అయితే ఏమిటి, అన్న చెల్లెళ్ళు అయితే ఏమిటి, వాళ్ళ యొక్క సోదరులు ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన పిల్లని పంపించాలి, ఉద్యోగానికి పంపించాలంటేనే భయం వేస్తుంది. మన వెళ్ళిన పిల్ల మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తుందా? డ్యూటీ నుంచి వస్తున్న మధ్యలో కూడా మన స్టాఫ్ నర్స్ని మనకి 30వ తారీఖున ఆవిడ కనిపించకుండా పోయింది. 8వ తారీఖున ఆవిడ విగత జీవిగా కనీసం శరీరాన్ని కూడా గుర్తుపట్టలేకుండా మృతదేహం లభ్యమైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రకంగా మేమందరం డ్యూటీలు చేస్తాం? సేఫ్టీ లేని చోట మేమందరం కూడా ఉద్యోగాలు చేయలేము. దయచేసి మీరందరూ కూడా ఒక ప్రొటెక్టర్స్గా నిలబడాలి. ఏ సమాజంలో ఏ జాతికి కూడా ఒక జాతి ఇంకొక జాతిని చూసి భయపడదండి. ఒక మానవ జాతి తప్ప. ఒక మనిషి ఇంకో మనిషిని చూసి భయపడతాడు. చూడండి, కుక్కను చూసి భయపడదు, సింహాన్ని చూసి భయపడదు, పులిని చూసి పడదు, కానీ ఒక మనిషిని చూసి ఇంకో మనిషిని భయపడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఉండిపోయాం. దీని నుంచి బయటికి రావాలి. అమ్మ పొత్తిళ్లలో పెంచేటటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానత్వం అన్న పెంచేటప్పుడు చూపించండి మనందరూ కూడా. ఆడపిల్ల బయటకు వెళితే త్వరగా ఇంటికి రా అమ్మ అని చెప్పడం, అమ్మాయితో పాటు అబ్బాయికి కూడా చెప్పండి. టైం దాటుతోంది, త్వరగా రావాలి ఇంటికి. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అమ్మాయికి చెప్పడం కాదు, అబ్బాయికి కూడా నేర్పించండి. ఆ రకంగానే చిన్నప్పటి నుంచి వాళ్ళలో బీజం వేస్తే ఇలాంటి క్రూర మృగాలను మనం వధించవచ్చు మానసికంగాను. అదే రకంగా మన డెవలప్మెంట్ కూడా పెంచిన వాళ్ళం అవుతాము. దయచేసి మా అందరికీ కూడా రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఆ మోగబోయినటువంటి గొంతు డాక్టర్ మౌనిమా మేడంకి జస్టిస్ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వై వాచ్ జస్టిస్. థ్యాంక్ యూ.
తీసుకొస్తామా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Stop the violence. Stand up, speak out. Against murder. Stand up and speak out. Against murder. No more victim. Only justice. We want Justice. We